జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో కాపు కులం బాగుండేదని ఏపీ కాపు సంఘ నాయకుడు ఓవి రమణ అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కాపు కులం పూర్తిగా విచ్ఛిన్నమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాపు జాతికి పౌరుషం లేకుండా చేశారని విమర్శించారు. కాపు నాయకుడు సీఎం కావాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఢిల్లీలో ఆయన ఫస్ట్ చూసినప్పుడు ఆయన ఎంపీగా అయినప్పుడు నేను ఢిల్లీలో అప్పుడు పనిచేసేవాడిని. మా పార్టీలో జేడీఎస్లో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ పనిచేసినప్పుడు చాలా సౌమ్యంగా చాలా అఫిషియల్గా పద్ధతిగా ఆయన నేను చూడటం జరిగింది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఒక రాక్షస మోక పాయింట్ చుట్టూ చేరి 5 ఏళ్ళు ఎటువంటి రాక్షస పాలన జరిగిందో మనం అందరం చూసాం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా అటువంటి అభిప్రాయాలు అటువంటి కక్ష సాధింపులు ఉంటాయి అని నేనైతే అనుకోలేదు. ఈ పక్కన చేరిన వాళ్ళంతా ఆయన ఆ విధంగా తయారు చేసి తన మన లేకుండా ఎవరితో పనిచేసేవాళ్ళు ఎవరితో పనిచేయని వాళ్ళు తేడా ఏమీ లేకుండా కేవలం డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు, మంది అధికారం బటన్ నొక్కేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం, ఇలాంటి అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ఎక్కడున్న వ్యక్తి ఎక్కడ పడిపోయాడో మనం చూసాం. రాజకీయాల్లో కులం లేకుండా ఉండే రాజకీయం లేదు. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా వైఎస్ఆర్సీపీ ఎవరిదంటే రెడ్లది అంటాడు. ఇది నేను స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను. టీడీపీ ఎవరిదంటే ఇంకో కులంది అంటారు. పవన్ కళ్యాణ్ ఎవరిది, జనసేన ఎవరిదంటే ఇంకొక కులంది అంటారు. ఎంఐ ఎవరిదంటే ఒక కులంది అంటారు. డిఎంకే ఎవరిదంటే ఒక కులంది అంటారు. బీజేపీ ఎవరిదంటే ఒక మతంది అంటారు. ఇవి వాస్తవంగా